కొంతమంది హిందూ సోదరులు హలీం తినకండి వద్దు అని చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? నవ్వొస్తుంది సార్. అది చాలా కామెడీగా కనిపిస్తుంది. ఎందుకు? ఎందుకోసము అంటే హిందువులు ఎవరు మాంసం తినకూడదు అంతేనా వాదన? ఓకే, కొంచెం సేపు ఇది పక్కన పెట్టి మాంసం అంటే హలీం తినద్దు అని చెప్తున్నారు. అదే హలీం అంటే మాంసం, మాంసం అంటేనే హలీం. ఒకరి వస్తువులను ఒకరు యూజ్ చేసుకోకూడదు అంటే కాషాయ రంగులో ఉంది అని ముస్లింలు టమాటాలు కొనకూడదు. అది జరిగే పనేనా? అది అవుతుందా? పచ్చ రంగు ఎవరిది అంటే ముస్లింలది. అలాంటప్పుడు ఆకు కూరగాయలు హిందువులు తినకూడదు. జరిగే పనేనా? అది జరగదు కదా. మరి ఈ జరగని పనులను మీరు పట్టుకొని అది మీరు చేయకండి, ఇది మీరు చేయకండి అని ఎందుకోసమని ప్రజలకు బలవంతంగా దౌర్జన్యాన్ని రుబ్బుతున్నారు? అంటే ఎవరి ఇష్టం, అంటే వాళ్ళ ఇష్టం, అది వారి ఇష్టం. మనం స్పెషల్ గా చెప్పనవసరం లేదు సార్. మనం స్పెషల్ గా చెప్పాల్సింది ఏమిటి అంటే ధర్మసమ్మతమైనది తినండి, ధర్మసమ్మతం కానిది తినకండి. కాకపోతే ఈ టైంలోనే కొంతమంది హిందువులు హలీం తినొద్దని చెప్తున్నారు. దానికి గల కారణం ఏంటి? దానికి కారణం ఏమిటి అంటే మనము ముస్లిం సమాజానికి ఫైనాన్షియల్ గా వీక్ చేయాలి, వాళ్ళ బిజినెస్ ని మనం డౌన్ చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది హిందూ సోదరులు చెప్తున్నారు. అయినా కానీ చాలా మంది హిందూ సోదరులు పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్తున్నారు, చిన్న చిన్న కొట్టుల్లో కూడా ఆ హలీం ని కొనుక్కుంటున్నారు, తింటున్నారు. వీళ్ళు చేసే ఈ వేషాలు ఎక్కువసేపు ఉడకవు సార్.